ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి వ్యవహారంలో స్పెషాలిటీ ఏంటంటే తనకి సంబంధించినటువంటి 2 డొమైన్ల వల్ల దొరికిపోయాడు. ఒకటి అమీర్పేటలో, ఇంకోటి అమెరికాలో. వాటిని ఫాలో అప్ చేస్తుండగా ఒకటి. రెండవది ఇప్పుడు ఆ రవి అనేటటువంటి వ్యక్తి డిజిటల్ ప్రపంచానికి అత్యంత ప్రమాదకారి కాబట్టి అతన్ని వదిలిపెట్టడానికి వీల్లేదన్న కోణంలోనే రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేసుకొచ్చారు. 3.5 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్టు చెప్పారు. అదే సందర్భంలో దానికి సంబంధించినటువంటి ఇతరత్రా పరిణామాలు ఎట్లా ఉన్నాయి అన్నటువంటి దాన్ని కూడా ఫాలోఅప్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే ఈ రవి అనేటటువంటి వ్యక్తి మీద ఇప్పుడు ఈడీ విచారణ కూడా ప్రారంభమైపోయింది. ఎందుకు? ఇతని అకౌంట్లో విదేశీ నిధులు పడ్డాయి అన్నటువంటి. ఈ డొమైన్స్ వాడినప్పుడు డిజిటల్ పేమెంట్స్ విదేశాల నుంచినే వస్తాయి. అవి కాకుండా విదేశీ సంస్థలు ఇప్పుడు లైక్ అదేది ఈ పేకాట లేకపోతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేది వాళ్ళు కూడా వేస్తారు. ఇందులో క్రిప్టో నుంచి వేరే అకౌంట్లోకి మార్చాడు అన్నటువంటి కోణం బేసిస్ మీద చూస్తే ఆటోమేటిక్గా అయిపోయినట్టే. అంటే విదేశీ లెక్కలు చూసుకున్నప్పుడు ఈడీ కూడా త్వరలో అరెస్ట్ చేయబోతోంది. సినిమా రంగం యొక్క కోరిక తీరినట్టే ఇప్పట్లో ఐబొమ్మ రవి బయటికి రాడు. అట్ ద సేమ్ టైం అతనికి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అకస్మాత్తుగా సర్ప్రైజ్ అరెస్ట్ కాబట్టి అతని ముందు ప్రిపరేషన్ కూడా లేదు. కాబట్టి అతని బెయిల్ మీద బయటికి తీసుకురావాలడం కూడా కష్టమే. ఇంకోటి డబ్బులన్నీ జామ్ అయిపోయినాయి కాబట్టి డబ్బులు ఎవరికన్నా ముందు ఇచ్చి ఉంటే కనుక అతను ప్రిపరేషన్తో వచ్చిండేవాడు. ఇప్పుడు అది లేదు కాబట్టి అటు వర్కౌట్ కాదు. ఓవరాల్గా అతని భార్య ఆగ్రహం అతని జీవితాన్ని ఫుట్బాల్ ఆడించిందని చెప్పాలా. అక్కడ అతని 2 డొమైన్స్ టోటల్గా 17 డొమైన్స్ మెయింటైన్ చేశాడంటే 2 డొమైన్స్ కారణంగా ఇప్పుడు అరెస్ట్ అవ్వడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు పోలీస్ నుంచి నెక్స్ట్ ఈడీ దగ్గరికి వెళ్తుంది. కాకపోతే అతనికి సంబంధించినంత వరకు ఏదో శివాజీ అన్నట్టు నేను మొన్ననే చెప్పాను, అతను ఏ సైన్యానికో లేకపోతే పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులు అతన్ని వాడుకుంటే లేదా టెర్రరిస్ట్ స్క్వాడ్ వాళ్ళు వాడుకుంటే అవతల వాళ్ళవి కూడా హ్యాక్ చేయగలిగినటువంటి కెపాసిటీని వాడుకుంటే అతనికి ఉన్నటువంటి నాలెడ్జిని వినియోగించుకోవచ్చు.